రాముడి పాట అంటారా, అది తెలీదు. భగవంతుడు ఎంచుకుంటాడేమో బహుశా, నాకు తెలీదు. అంటే నా పేరులోనే రామజోగయ్య శాస్త్రి, మా అమ్మగారు పరమ రామభక్తురాలు గారు. నా పేరే రామజోగయ్య శాస్త్రి, మా అమ్మగారు పరమ రామభక్తురాలు. సో నేను పుట్టడానికి కూడా మా అమ్మగారు భద్రాచల రాముడికి మొక్కుకొని ఇచ్చేసినటువంటి వ్యవహారం. సో అలాంటిది రామానుగ్రహం నా మీద పరిపూర్ణంగా ఉందని విశ్వసిస్తాను. దానిలో భాగంగానే నాకు రాములోడు వచ్చిన పాట వచ్చింది. సో దాంట్లో నేను నటించాను కూడా, కాసేపు ఆ సాఖ్యలో కనిపిస్తాను. సో ఇదంతా దైవానుగ్రహం, అంతకుమించి ఏమి చెప్పలేను. విశ్వంభర్లో ఒక రాముల వారి పాట రాశాను, అది చిరంజీవి గారి మీద చిత్రీకరించబడింది. అలాగే జాట్ సినిమా తాలూకు డబ్బింగ్ పాటలు రాశాను, దాంట్లో కూడా ఒక రాముల వారి పాట ఉంది. రెండు చాలా ఇష్టపూర్వకంగా రాసుకున్నాను. సో ఇవాళ రోజున 2 పాటలు రిలీజ్ అవ్వటం కూడా, అంటే ఒకే రోజు రామానుగ్రహం రెండింతలుగా నా మీద ప్రసరించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో మనదేమీ లేదు. సో దేవుడు ఎంచుకుంటాడేమో, ఆ ఎంచుకున్న వాళ్ళలో నేనున్నాను ఆయన పాట రాయడానికి, అంతే సంతోషం. మీ దృష్టిలో రాముడు అంటే దేవుడు మాత్రమే కాకుండా ఇంకా ఏంటి? ఆయన దేవుడు కాదు యాక్చువల్గా. ఇప్పుడు దేవుడు అంటే అదేదో మనం కాని వస్తువు, మనకన్నా విభిన్నంగా ఉంది అన్న ఓ భావనకు లోనవుతాం. అది కాదు. రాముడు మనలో వాడు, మనలాంటి మరొక మనిషి అన్న ఒక భావన కలుగజేసి, మనిషిలా ఉండి కూడా ధర్మాన్ని, విలువల్ని ఎలా పాటించవచ్చో, జీవితాన్ని ఎంత సక్రమంగా నిర్వహించవచ్చో, ఎంత ఏమంటాం ఆ పద్ధతి ప్రకారం విలువలకి పెద్దపీట వేస్తూ ఎలా సాగించవచ్చో, ఎన్ని కష్టాలకు వచ్చినా ఎలా మనిషి ఒక మనోనిబ్బరంతో నిలబడాలో, ఆయన పడిన కష్టాలు ఎవరూ పడలేదు కదా. అయినా కానీ చివరికి ఆయన జయించాడు. ఎలా జయించారు? ఆ మనోనిబ్బరానికి ఏమంటాం, ఆ పోరాట పటిమకి, అవన్నీ కూడా ఏదో దేవుడో అంటే మానవాదేశ శక్తి చేస్తే అది మన వల్ల కాదులే, మన మనుషులు మన వల్ల ఏమవుతుంది అనుకునే ఆస్కారం ఉంది. అలా కాదు, నేను మీలాంటి మనిషినే అని చెబుతూ, మనిషిలా మనలా జీవితం సాగిస్తూ, మనలో ఒకటిగా మసులుతూ మనకందరికీ ఈ పాఠం నేర్పించాడు. సో ఆయన ఎప్పుడు అందువల్ల దేవుడయ్యాడు. ఆయన ప్రయాణం సాగించే మునుపు ఆయన మానవుడే. అలా నిలబడ్డాడు, అలా జయించాడు, అలా గొప్ప నీతిని, ఆదర్శాలని ప్రపంచానికి చాటి చెప్పాడు తన జీవన విధానం ద్వారా. కాబట్టి ఆయన దేవుడయ్యాడు.